హాయ్ ఫౌండర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నిన్న మొన్న యాష్ సార్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారు. చాలా గ్రాండ్గా చేసుకున్నారు ఫౌండర్స్ అందరూ ఎంత హ్యాపీగా చేసుకున్నారంటే ఒకరు ఒక్కొక్కళ్ళు కంగ్రాట్స్ చెప్పుకుంటూ ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఒకళ్ళు అభినందనలు చెప్పుకుంటూ సంతోషాన్ని తమ కష్టసుఖాలను చెప్పుకుంటూ చాలా హ్యాపీగా చేసుకున్నారు. ప్రతి చోట చేసుకున్నారు. ఇది చాలా గొప్ప విషయం. మనకు ఉదయం 2:36 మనకు పాపప్ వచ్చింది ఫౌండర్స్. దాని యొక్క సారాంశము, స్నేహపూర్వక వివరణ. ముందుగా మా విశ్వసనీయ నాయకులందరికీ మరియు సమాజ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సృజనాత్మకత, అభిరుచి మరియు ఉత్సాహం ప్రతిరోజు మాకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఈ గమనిక కేవలం స్నేహపూర్వక వివరణ మాత్రమే, ఏ వ్యక్తిని ఉద్దేశించి వ్రాయలేదు మరియు ఖచ్చితంగా మందలింపు కోసం ఉద్దేశించబడలేదు. ఇది మన సమాజం అంతటా జరుగుతున్న అనేక సంభాషణలలో మనం గమనించిన దానిని ప్రతిబింబిస్తుంది. కమ్యూనిటీలు సభ్యులు, మీ సృజనాత్మకత, అభిరుచి మరియు ఉత్సాహం ప్రతిరోజు మాకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఈ గమనిక కేవలం స్నేహపూర్వక వివరణ మాత్రమే, మన సమాజం అంతటా జరుగుతున్న అనేక సంభాషణల్లో మనం గమనించిన దానిని ఇది ప్రతిబింబిస్తుంది. అభిరుచి అండ్ ఉత్సాహాన్ని ప్రోత్సహించడం. మీరు తీసుకువచ్చే శక్తి మరియు నిబద్ధతను మేము విలువైనదిగా భావిస్తాము. దయచేసి మేము చేస్తున్న ప్రయాణంలో మీ ఆశ, ఉత్సాహం మరియు నమ్మకాన్ని పంచుకుంటూ ఉండండి. అదే సమయంలో భవిష్యత్తు మెకానిక్స్, ట్రాఫిక్ లేదా కమిషన్ల గురించిన అంచనాల కంటే నేడు మనకు ఉన్న వాస్తవాలపై దృష్టి పెడతాం. మీ ఉత్సాహం శక్తివంతమైనది. తెలిసిన దానిలో మరియు నిజం అయిన దానిలో దాన్ని నిలుపుకుందాం. మార్పు ఇప్పుడే ప్రారంభమవుతుంది. మార్పు ఇప్పటికే ప్రారంభమయ్యింది. మీరు వేరే భవిష్యత్తును కోరుకుంటే ఈరోజే దానిని రూపొందించడం ప్రారంభించండి. మీరు పరిణామం చెందడానికి ముందు ఒక నిర్దిష్ట సంఘటన లేదా పరిస్థితి కోసం వేచి ఉండకండి. పెరుగుదల ఇప్పుడే ప్రారంభమవుతుంది. మనం గతం నుండి విలువైన పాఠాలు నేర్చుకున్నాము మరియు మనం ముందుకు సాగుతున్నప్పుడు ఆ పాఠాలను అన్వయించడం మన బాధ్యత. సమగ్రతకు నిబద్ధత. మేము ఓనివ్స్ 13ను ఎందుకు పంచుకున్నాము? ఒక కంపెనీగా నిజం, సమగ్రత, పారదర్శకత మరియు వాస్తవాలతో నడిపించాల్సిన బాధ్యత మాకు ఉంది. గతంలో తప్పులు జరిగాయని మేము అంగీకరిస్తున్నాము, కానీ అవి పునరావృతం కాకుండా ఉండాలని మేము దృఢంగా నిర్ణయించుకున్నాము. ఎలాంటి ఆటంకం లేకుండా ప్రతి ఒక్కరిని సరైన గమ్యస్థానం వైపు నడిపించడమే మా లక్ష్యం. తప్పుడు సమాచారం అండ్ బయటి స్వరాలు. కొన్ని తప్పుడు కథనాలు బయటి స్వరాల నుండి ఉద్భవించాయి. వారు డబ్బు సంపాదించడం, స్వీయ ప్రచారం లేదా అంతర్గత జ్ఞానం ఉన్నట్లు కనిపించడం వంటి ఉద్దేశాలను కలిగి ఉన్న వ్యక్తులు. స్పష్టంగా చెప్పాలంటే ఎవరికి ప్రత్యేక సమాచారం ఇవ్వబడదు. సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా బహిరంగంగా పంచుకునే ముందు ప్రత్యేకమైన అంతర్దృష్టిని కలిగి ఉన్నారని చెప్పుకుంటే ఆ వాదన నిజం కాదు. ముందుకు ఏమి ఉంది? రాబోయే ఓనివ్స్ నవీకరణలు మరియు మా తదుపరి గ్లోబల్ లైవ్ నవీకరణలో చాలా సమాచారం మరియు స్పష్టత వస్తాయి. దయచేసి గుర్తుంచుకోండి, ఊహాగానాలు కంపెనీ స్వరం కాదు. మా లక్ష్యం మారదు. కలిసి ఒక ప్రకాశవంతమైన కొత్త అధ్యాయానికి ముందుకు సిద్ధం కావడం. మీ నమ్మకానికి, మీ ఉత్సాహానికి మరియు మీ నిరంతర కృషికి ధన్యవాదాలు. కలిసి మనం ముందుకు సాగడమే కాదు, నిజంగా అసమానమైన దాన్ని నిర్మిస్తున్నాము. రాబోయేది ఏమిటి? వచ్చే ఓనివ్స్ అప్డేట్ మరియు మా తదుపరి గ్లోబల్ లైవ్ అప్డేట్లో మీకు పుష్కలమైన సమాచారం మరియు స్పష్టత లభించనున్నాయి. గమనించండి, ఊహాగానాలు కంపెనీ స్వరం కావు. మా లక్ష్యం మారలేదు. ప్రకాశవంతమైన కొత్త అధ్యాయం కోసం ముందుకు సిద్ధమవుతూ కలిసి ముందుకు సాగడం. మీ విశ్వాసం, మీ ఉత్సాహం మరియు మీ నిరంతర కట్టుబాటుకు ధన్యవాదాలు. కలిసి మనం కేవలం ముందుకు కదలడం మాత్రమే కాదు, ప్రపంచంలోనే అసమానమైన దాన్ని నిర్మిస్తున్నాము.
ఈ విధంగా వచ్చింది ఫౌండర్స్ మన యొక్క పాపప్ యొక్క సారాంశము. ఒకసారి 2 సార్లు వినండి, అర్థమవుతుంది. చాలా బాగా దీంట్లో అర్థం ఉంది. మనం ముందు గ్లోబల్ లాంచ్కి వెళ్ళబోతున్నాము. అందరూ హ్యాపీగా ఉండండి.